నీకు సహాయం చేసిన మనుషుడు ఉన్నాడుగా, నీ మందకు నీళ్లు పెట్టినవాడు ఉన్నాడుగా, నీకు ఆహారం పెట్టినవాడు ఉన్నాడుగా, నీకు గాయాలు కట్టినవాడు ఉన్నాడుగా, నీ పిల్లలకు ఉద్యోగం ఇచ్చినవాడు ఉన్నాడుగా, నీకు వస్త్రాలు ఇచ్చినవాడు ఉన్నాడుగా, నీ జీవితంలో ఇరుకు ఇబ్బందులు తప్పించిన వాడు ఉన్నాడుగా, ఈ రోజు వరకు సుఖంగా బ్రతికేందుకు సహాయం చేసిన ఒక ఆయన ఉన్నాడుగా. ఆ మనుషుడు ఎక్కడా? వీళ్ళెవరో తెలుసా? చేసిన మేలును మర్చిపోయే వ్యక్తులు. దీని పేరేమిటంటే కృతజ్ఞత లేని జీవితం. యాజకుడండి అతనికి 7 ఆడపిల్లలు. వాళ్ళ గురించి అమ్మా మంచి పని చేశారు, సహాయం చేశాడు, చాలా వందనాలు, మీరు చేసేవన్నీ మంచిదని మెచ్చుకోవాలా? ఆ యాజకుడు అంటున్నాడు, చాలా ఖచ్చితంగా ఖండిస్తున్నా, ఆ మనుషుడు ఎక్కడ? నీకు మేలు చేసిన వాళ్ళని మర్చిపోతావా? కృతజ్ఞత లేకుండా ఎంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. దండం పెడి చెబుతున్నా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నీకు మేలు చేసిన వారిని ఎన్నడూ మరవకూడదు. బైబిల్లో ఉన్న మాట చాలా తేటగా రాయబడింది. నీ జీవితంలో నీకెవరైనా ఒక మేలు చేస్తే చాలు, ఆ మేలు ఎన్నడూ మరవకూడదు. నీకు ఆహారం పెట్టినా, పలకరించినా, చేతిలో పైకం లేనప్పుడు సాయం చేసినా, మాట సాయం చేసినా, జీవితంలో ఎప్పుడు వాళ్ళ మరవకూడదు. అన్నం పెట్టిన చేతిని మర్చిపోబాకు, ఆదరించిన వ్యక్తిని మర్చిపోబాకు, పలకరించిన వ్యక్తిని మర్చిపోబాకు. లోకంలో మనుషులే కాదు, కళ్ళు నెత్తుకొచ్చిన వ్యవహరిస్తే గడ్డి మేయాల్సిన పరిస్థితి సంభవిస్తుంది. మరి ఇంతకాలం మన కాపరి ఉన్నాడుగా, ఆ మనుషుడు ఎక్కడా? నీకు మేలు చేసిన మనిషి ఎక్కడా? నీ కొరకు రక్తం కార్చిన వాడు ఎక్కడా? అడిగినప్పుడు సంతానం ఇచ్చిన వాడు ఎక్కడా? అందరూ నిరాకరిస్తే నేను ఒక మనిషిగా రూపుదిద్దిన వాడు ఎక్కడా? దండం పెడి చెబుతున్నాను, వెళ్ళు సిపోరా, నువ్వు తిన్నగా వెళ్ళు, నీ అక్కజనులు తీసుకుని వెళ్ళి కృతజ్ఞతగా అతను భోజనానికి తీసుకురావాలి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండుగాక, మన కొరకు ప్రయాసపడిన సేవకుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండుగాక, నవమాసాలు మోసి నోరు కడుపు కట్టుకుని పెంచిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా ఉండుగాక, మన ఇరుకులో ఇబ్బందులు సహకరించడానికి మాట సాయం చేసి ఎవరు విడిచినా విడవకుండా కొంతమందిని నడిపిస్తూ వచ్చారే, వాళ్ళ విషయంలో ఎన్నడూ మరవకూడదు. ఈరోజు ఎందుకో ఈ వాక్యాన్ని నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్న టైంలో ప్రభు చాలా ముచ్చటగా మాట్లాడుతూ వచ్చాడు. కృతజ్ఞత లేని జనాంగం. కూతురికి చెబుతున్నాడు, పెందలాడు వచ్చేమని సంబరపడిపోతున్నారా? అవసరం తీరిపోయిందని సంబరపడిపోతున్నారా? చీకటబడి రాకుండా పెందలాడు ఇంటికి చేరామనుకుంటున్నారా? ఆ మనుషుడు ఎక్కడ? తిరిగి వెళ్ళండి, వెళ్ళి అతను దేనికి తీసుకురావాలి? ఇప్పుడు భోజనానికి తీసుకురండి.